వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం. 400వ మెట్టు వద్ద చిరుతను గుర్తించిన భక్తులు. ఉపాధ్యాయురాలు తిట్టిందని మనస్తాపంతో విద్యార్థిని మృతి. మారేడుపల్లి జూనియర్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనంతా అస్తవ్యస్తం. రైతు బంధు ఎగ్గొట్టారని హరీష్ రావు ధ్వజం. ఇక డీటెయిల్ చూస్తే తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుతపులి సంచారం భక్తుల్లో కలకలం రేపింది. గురువారం సాయంత్రం 400వ మెట్టు వద్ద చిరుతను గుర్తించిన భక్తులు వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం నుంచి నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. ఈ మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక సికింద్రాబాద్ మారేడుపల్లిలోని జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిని కళాశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఉపాధ్యాయురాలు మధుర తిట్టడంతో మనస్తాపానికి గురైంది. అప్పటికే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వర్షిని ఇంటికి వెళ్లి ఇంట్లో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఉపాధ్యాయురాలు తిట్టడంతోనే మనస్తాపానికి గురై తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా బొండుపల్లి మండలం రాచకొండం గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ రైతులతో మమేకమై ధాన్యం కొనుగోలు, తూకం, చెల్లింపులపై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరా శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్కి ఈ బొండపల్లి మండలం స్వాగతం. సార్, అందరూ కర్తాలతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక సర్పంచ్ చొక్కాకు ఈశ్వరమ్మ గారిని వేదిక నడపవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పడవల అధికారుల సాధారణంగా వేదికపైకి ఆహ్వానం తెలుపుతున్నాం. శ్రీమతి రెడ్డి పావని గారు, సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, బీజేపీ పార్టీ చెప్పాను. వారు రెండు విషయాలు తాము దృష్టిలో పెట్టమన్నారు.
ఇది రైతులకు సంబంధించిన కార్యక్రమం. వచ్చింది 4 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని మీరు చెప్పారు. ఇవాళ ప్రభుత్వానికి ఎంత ఒత్తిడో మీకు తెలుసు. వాళ్ళ బియ్యం వాడకం తగ్గింది, మార్కెట్ లో ధర తగ్గింది, ప్రభుత్వం భరాయించాల్సి ఉంది. పండించారో ఆ రైతు వివరాలు ఉంటాయి. ఏ ఊర్లో పండించారో, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి ఆ బస్తా వచ్చిందో ఆ వివరాలు కూడా ఉంటాయి ఆ బస్తా పైన. దేనికోసం అంటే మిమ్మల్ని గౌరవించినట్టు. మీరు ఏ విధంగా కష్టపడి పండించి మన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేసి రూపాయి అదనంగా తీసుకోకుండా ప్రభుత్వం అందించే ఆ ధరకే మీరు మంచి రకం ధాన్యం కూడా అమ్మి మన బిడ్డల కోసం పౌష్టికాహారం అందిస్తున్న రీతిని, తీరుని చూసి మేము కూడా ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకోగలిగాం. అనేక సంస్థలను తీసుకొస్తున్నాం. ఎక్కడ కూడా రైతు అనే వ్యక్తికి ప్రభుత్వం నుంచి నాకు తగిన విధంగా సహాయం అందలేదనే భావన కలగకూడదు. వ్యవసాయ రంగం ద్వారానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60% జనాభా వారికి ఉపాధి కలుగుతోంది. దేశంలోనే ఈ రోజున 70% వ్యవసాయం ద్వారానే ఉపాధి కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మనకున్న అనేక వనరులు మనం ఉపయోగించుకుని ఒక మార్పు, సంస్కరణలు, ఈ రోజు జరుగుతున్న మార్పుల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మీరు నడవాలి. ఈ మాటను ఎందుకంటున్నా అంటే వర్తమాన ఆలోచనలు చాలా మందికి వచ్చినాయి. తెలియక కొంతమంది ఎంత తెల్లగా బియ్యం ఉంటే అంత మంచిది అనుకుంటారు, అదే కోరుకుంటారు. కష్టపడి పండించిన రైతు కూడా గతంలో ఏ విధంగా ధాన్యాన్ని తీసి తన సొంత అవసరాలకు వాడుకునే వాళ్ళు ఈరోజు అది చేయడం లేదు. మొత్తం మార్కెట్లోకి అమ్మేసి తర్వాత పోయి 45 రూపాయలకో 43 రూపాయలకో మార్కెట్లో బియ్యం కొనుక్కొని తెచ్చుకుంటున్నారు తన ఇంటికి. ఆ మార్పు రావాలి. మీరు కూడా సమాజం ఏం కోరుకుంటుందో. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందని అన్నారు. కరోనా వచ్చినా కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదని ఆయన చెప్పారు. కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టాడని అన్నారు. 2 ఏళ్లలో పంటల బీమా 1 రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. కావాలని సీఎం రేవంత్ రెడ్డి రైతులపై కక్ష కట్టి పనిచేస్తున్నాడని ఆరోపించారు. మా రైతు సోదరులు, గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, జర్నలిస్టులు, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో నూనె ఉత్పత్తిని ప్రారంభించింది. కళ్ళతో ఆ పామాయిల్ గెలలను, ఆ పామాయిల్ గెలల నుంచి వచ్చేటువంటి క్రూడ్ పామాయిల్ ఒకవైపు, అదేవిధంగా ఆ నట్స్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఇంకొక వైపు, మొత్తం కూడా చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది, ఎంతో ఆనందం కలిగింది. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కలలు నిజమైనవి అని చెప్పి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. నాకు కూడా రైతుల కోసం చేసిన ఒక మంచి పని, రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. రైతులకు నగదు బదిలీ, రైతు బంధు పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్. కేసీఆర్ గారు 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులను కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా సమయానికి రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేదు, దేశంలో, భారతదేశంలో లేనటువంటి రైతు బీమా పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్. రైతులకు కావాల్సింది
3 విషయాలు చాలా ముఖ్యం. నీళ్లు కావాలి, కరెంటు కావాలి, టైం మీద ఎరువులు కావాలి. కేసీఆర్ గారు నీళ్ల కోసం చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు, కాళేశ్వరం లాంటి ఒక కొత్త ప్రాజెక్టును తెచ్చి రైతులకు నీళ్ల బాధ లేకుండా చేసిండు కేసీఆర్ గారు. కరెంటు, ఒకనాడు కరెంటు ఉంటే వార్త, నాటి కాంగ్రెస్ హయాంలో. కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతులకు ఇచ్చి బిస్కెట్ల లెక్క ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇట్లా పంచిపెట్టినాం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా, మోటార్లు రాలకుండా వందలాది ట్రాన్స్ఫార్మర్లు, లక్షలాది ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. సో ఆ కరెంటు బాధ లేదు. 3వది ఎరువులు. విద్యార్థుల్లో మేధాశక్తిని వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంతగానో దోహదపడతాయని ఎంఈఓ మల్లేష్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సేక్రెడ్ హార్ట్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగంలో అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తయారు చేసిన ఎగ్జిబిషన్ పరికరాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు పాఠశాల విద్య ఎంతో దోహదపడుతుందని అన్నారు. నేటి సమాజానికి కళల పట్ల అభిరుచి పెంపొందింపజేయడమే మా ఈ ప్రయత్నం. ఆలకించి తిలకించి మమ్మల్ని ఆనందింప శ్రీనిధి సహస్ర పాటలు హరిని. జై బోలో ఆంజనేయ స్వామికి. సేక్రెడ్ హార్ట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్కూల్ ఎగ్జిబిషన్ అనేటువంటిది జరుగుతుంది. దానికి నన్ను ముఖ్య అతిథిగా, అదేవిధంగా నాతో పాటు పాలకుర్తి మండల విద్యాధికారి మేడం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇది ప్రతి సంవత్సరము ఏ విధంగానైతే మనం సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించుకుంటామో ఫిబ్రవరి 28 సైన్స్ డే నాడు, ఆ రకంగానే వీరు అన్ని సబ్జెక్టులకు సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ అనేటువంటిది పిల్లలతో తయారు చేయించి పేరెంట్స్ను పెద్ద సంఖ్యలో ఇన్వాల్వ్మెంట్ చేయించి టీచర్స్ అందరూ కూడా బాగా పిల్లలకు ట్రైన్ చేసి ఎగ్జిబిట్స్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా తయారు చేశారు పిల్లలు. మరి వీటి వల్ల వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ, అదేవిధంగా ఇన్నోవేషన్స్, తర్వాత క్వశ్చనింగ్, దానికి సంబంధించి ఆన్సర్స్ నేర్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి దీనివల్ల పిల్లల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ బయటకట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రతిసారి ఇలాగే నిర్వహించాలని కూడా పాఠశాల యాజమాన్యానికి సూచించడం జరిగింది. మరి ఒక
మంచి పాఠశాలలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం అనేది ఇక పలు రాష్ట్రాల్లో 90 ఏళ్లుగా హిందీ భాషాభివృద్ధికి హిందీ ప్రచార సభ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్ రూపొందించిన 2026 వార్షిక క్యాలెండర్ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ భాషాభివృద్ధికి ప్రచార సభ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. అనంతరం గవర్నర్ను హిందీ ప్రచార సభ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఇవి బులెటిన్ ఉన్న అప్డేట్స్. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం. 400వ మెట్టు వద్ద చిరుతను గుర్తించిన భక్తులు. ఉపాధ్యాయురాలు తిట్టిందని మనస్తాపంతో విద్యార్థిని మృతి. మారేడుపల్లి జూనియర్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తం. రైతు బంధు ఎగ్గొట్టారని హరీష్ రావు ధ్వజం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజీత. నమస్కారం.